నారాయణ గారు, కమ్యూనిజం అనేటువంటిది ఒకప్పుడు ప్రజలకి పూర్తి స్థాయిలో దగ్గరైనటువంటిది. ఈరోజు కమ్యూనిజంకి అవసాన దశ ఏర్పడింది అన్నటువంటి విమర్శలు వినబడుతున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దానికి ఒక రాజకీయ నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీయే రాజకీయ పరమైనటువంటి ఫోర్ఫ్రంట్లో ఉండింది. దురదృష్టవశాత్తు 64లో రెండుగా చీలిపోయిన తర్వాత ఇక 65కి వచ్చేకాడికి చాలా కుదించకపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ పైన నమ్మకాలు పోగొట్టుకున్నటువంటి ప్రజలు 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ వచ్చేసాయి. అంటే ప్రత్యామ్నాయంగా వీళ్ళు రాలేరనేటువంటి అభిప్రాయం రావడం ఒకటి, ఇంకొకటి ప్రత్యామ్నాయం కోసం ప్రాంతీయ పార్టీలు పుట్టడం ఒకటి. ఇది ఒకటి మాకు నష్టం వచ్చిన మాట వాస్తవం. రెండవది, ఉన్నంతలో ఇప్పుడు కూడా మాకు కొంచెం బలహీనంగా ఉన్నా కూడా ఇష్యూస్ పైన వామపక్ష పార్టీలు వదిలిపెట్టడం లేదు. విద్యుత్ ఉద్యమంలో వామపక్ష పార్టీలు కీలకమైన పాత్ర వహించాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలం జరుగుతున్న ఉద్యమాలు కూడా మేము విజయం సాధించాం. విజయం సాధించుకోవడం కేవలం మా రాష్ట్రంలో పిలిపించినప్పుడు ఏమవుతుందంటే సాలిదాటికి ప్రదర్శన చేస్తాం, కానీ ఇష్యూస్ టేకప్ చేసాం. బయ్యారం జనవరిలోనే మేము బయ్యారం వెళ్ళి మొత్తం పర్యటించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన సాగించి చివరికి అసెంబ్లీలో మూవ్ చేయించి 1,00,000 మందితో మొబిలైజ్ చేసి ఖమ్మం జిల్లా దిగ్బంధం చేసిన తర్వాత తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలకి ప్రస్తుతం నడుపుతున్నటువంటి తీరులో 2 లోపాలు కనబడుతున్నాయి అన్నది ప్రజల వాదన. ఒకటి, మొట్టమొదటిది పేదల కోసం ఎవరి కోసం అయితే మీరు పోరాడుతున్నాం అంటున్నారో ఆ పేదల్ని వెంట తీసుకుని కంటిన్యూ చేయించడంలో విఫలమవుతున్నారు అన్నది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మేము ల్యాండ్ స్ట్రగుల్స్ మొదలు పెట్టాం. ల్యాండ్ స్ట్రగుల్స్ లో మాకు స్పెసిఫిక్ బెనిఫిట్స్ వచ్చాయి. ప్రతి జిల్లాలో సర్వే నెంబర్తో నేను చెప్పగలను. ఈ రోజున ఒక రేషన్ కార్డులు వచ్చినాయో లేదా ఒక వైద్య శిబిరాలు ఏర్పడినాయో ఒక వస్తువులు ఏర్పడినాయో అంటే కమ్యూనిస్టులు పోరాట ఫలితమే అన్నటువంటిది చాలా మంది చెప్తారు. కానీ ఆ పోరాటం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ తర్వాత అదే పార్టీని ఎందుకు వదిలేసి మరో బూర్జువాలకి మీరు చెప్పేటువంటి బూర్జువా సిద్ధాంతాలు పాటిస్తున్నారని చెప్తున్నారు, వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? కరెక్ట్ గా మీరు ఆ పాయింట్కి వచ్చారు. ఇప్పటికీ ప్రజానీకంలో మేము ఉద్యమ రీత్యా విశ్వాసం కల్పించగలిగాం, కానీ ఎన్నికల రీత్యా రాజ్యాంగ పవర్ని ఆక్రమించే రీత్యా మేము విశ్వాసం కల్పించలేకపోతున్నాం. అందువల్లనే ఎన్నికలు వచ్చేకాడికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేటువంటి పద్ధతుల్లో పోలరైజ్ అయిపోతున్నాయి. మేము సొంతంగా పోటీ చేయడానికి ప్రయత్నించినప్పుడు విఫలం చెందాం. ఇప్పుడు సొంతంగా పోటీ చేయడానికి సాధ్యంగా పరిస్థితి వచ్చింది. ఎవరో ఒకరితో కలిసి పనిచేయాల్సి వస్తూ ఉంది. ఎవరితో కలిసి పనిచేసినా ఇబ్బందులు అనుకున్నాయి. ఇది బుర్జా పార్టీలు ఎవరైనా సరే అన్ని సక్రమంగా ఉండవు. అందువల్ల విశ్వాసం ఉద్యమాల రీత్యా మా పైన విశ్వాసం కల్పించబడిందని గట్టిగా చెప్పగలను. 23 జిల్లాల నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున పేదలు సమాజంలో ఉన్నటువంటి అసలు పార్శ్వాన్ని అర్థం చేసుకోవట్లేదు. సమాజంలో మధ్యతరగతి, పేదరికం, ధనికులు లేదా ఎగువ మధ్య తరగతి ఈ 4 కేడర్లు ఉంటాయి. ఇందులో కేవలం పేదరికం అనేటువంటి కాన్సెప్ట్ ని టచ్ చేస్తుంటుంది. పేదల పక్షాన్ని నిలబడినటువంటి సమయంలో మిగతా గ్రూపులన్నిటికీ దూరంగా ఉండటం వల్ల ఈ పేదలు ప్రయోజనాలు పొందిన తరువాత వీళ్ళు కూడా ఎక్కడైతే మీరు చెప్పినటువంటి పార్టీలకు ఓట్లేయడం ప్రారంభించాక మళ్ళీ మీ వైపుకి రాలేకపోతున్నారు. అదే సమయంలో మధ్య తరగతికి లేదా ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలకు అయ్యేటప్పటికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అంటే సమాజంలో కేవలం ఒక పార్శ్వం వైపునే దగ్గర ఉండటం వల్ల కమ్యూనిజానికి పూర్తి స్థాయి పరిపూర్ణత రావటం లేదన్నటువంటి వాదన. మేము క్లాస్ యాంగిల్ నుంచి, వర్గ పోరాటం నుంచి మా ఉద్యమాలు సాగిస్తున్నాం. కానీ ఇప్పుడు పూర్ వర్సెస్ రిచ్, పేదోళ్ళు వర్సెస్ మహారాజా అనే ఒక వర్షం ఒకటి వచ్చింది. అది రావడం వల్ల ఏంటంటే ఎస్సీసు, బీసీసు, కుల సంఘాలు ఏమంతా వచ్చి పేదోళ్ళు మహారాజా వ్యతిరేకంగా వచ్చారు. మేము వర్గ పోరాటం ద్వారానే ఈ సమాజానికి విముక్తి సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కుల రీత్యా కూడా కుల సంఘాల్లో కొంతమంది ఉన్నా మేము సాగించే భూ పోరాటాలు కానీ, ప్రాజెక్టు మీద కానీ, ఇంకొక ఇష్యూ పైన కానీ మాతో పాటు కలిసి వస్తున్నారు. అంటే మీరు పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాల ఫలితం దక్కేటువంటి సమయానికి ఫలితాలు ఇప్పుడు అన్ని పోరాటాలు కూడా కమ్యూనిస్టులు ఈ రోజున చేపడుతున్నటువంటి పోరాటాల వల్ల ఫలితం దక్కుతున్నటువంటిది చాలా పరిమితంగా ఉంటుంది. ఈ కారణంగానే వీళ్ళ వల్ల మనం పోరాడటం వల్ల లాఠీ దెబ్బలు తింటాం తప్పించి మనకు ప్రయోజనం లేదన్నటువంటి ఉద్దేశంతో దూరం అవుతున్నారు. ఆశించినంత మేరకు వాళ్ళ కోరికలను ఫుల్ఫిల్ చేయడంలో మేము వైఫల్యం కావచ్చాము, కానీ అసలు లేకుండా లేదు. ఎందుకంటే దాదాపుగా మేము 2 లక్షల ఎకరాలని పేదలు స్వాధీనం చేయగలిగాం. దాదాపు 1 లక్షల ఇండ్లు వాళ్ళు నిర్మించి వాళ్ళకి స్వాధీనం చేయగలిగాం. తర్వాత కొన్ని లక్షల ఎకరాలని అన్యాక్రాంతి నుంచి విముక్తి చేయగలిగాం. ఇప్పుడు ఎస్సీ జట్ల పేరుతో ఇంకొక పేరుతో పేద ప్రజానికాన్ని దోపిడీ చేస్తామంటే ఆపించగలుగుతున్నాం. కొంత ఆపిస్తున్నాం, కొంత సక్సెస్ కాలేదు. అట్లా మేము చేస్తున్న ఉద్యమాల వల్ల ఆ ఉద్యమాలు లేకుండా పోతే
ఎస్సీ జడ్ల పేరుతో 150 వచ్చి ఈ పార్టీకి దాదాపు 6-7 లక్షల ఎకరాలు మొత్తం తీసేసుకునేవారు. ఈ ప్రజల్ని చైతన్యపరిచేటువంటి క్రమంలో మీ కళ్ళెదురుగుండానే ఇట్లాగా భూములు తీసుకుంటున్నారు, భూములు లాక్కునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక ఫలితం కోసం పోరాడతారు, కానీ ఫలితం దక్కకపోగా ఇంకొంచెం ఆ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది లోపం ఎక్కడ? ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి పార్టీల్లోనా, లేకపోతే పట్టించుకున్నటువంటి ప్రజల్లోనా, వాళ్ళని చైతన్యపరచడంలో సిపిఐ లేకపోతే వామపక్షాల వైఫల్యమా? బూర్జువా పార్టీలకి చాలా తెలివితేటలు ఎక్కువ. ప్రపంచంలోనే మన భారతదేశంలో బూర్జువా వర్గానికి చాలా క్లవర్ క్లాస్ అది. వాళ్ళు ఏ ప్రజలు ఎక్కడెక్కడ వాళ్ళకి తాత్కాలికమైన ఉపశమనాల ద్వారా వాళ్ళని మేనేజ్ చేయగలరు, ఆ విషయం బాగా తెలుసు. అందుకనే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకోటి అనౌన్స్ చేయడం అంటే వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు, తాత్కాలికంగా అయినా సరే లెఫ్ట్ నుంచి దూరం చేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని చర్యలు బూర్జువా వర్గం చేస్తారు. అంతమంది చేసేవాడు కాదు. ఇప్పుడు నూతన ట్రెండ్ అది. దీనివల్ల కొంతమంది చైతన్యం కానీ ప్రజానికానికి ఇది బాగానే ఉంది కదా, వీళ్ళు ఆ మాత్రం ఇస్తున్నారు, ఏదో రేషన్ కార్డులు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు, తాత్కాలిక ప్రయోజనాలు అనే తాత్కాలిక ప్రయోజనాలు, ఇది పరమావధి అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది డైవర్ట్ అవుతున్నారు. అయితే ఇది శాశ్వత మార్గం కాదు. వాళ్ళు కూడా తెలుసు, ఇప్పుడు ఒకసారి తిరగబడతారు, ఇంత సమస్య పరిష్కారం కావు. మాకు తాత్కాలికమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళని ఉబ్బించడానికి కావాల్సిన మార్గాలు మా దగ్గర లేవు. దీర్ఘకాలిక పోరాటాల ద్వారా ప్రజానికాన్ని చైతన్యం చేయడం ద్వారా సమాజాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. తాత్కాలికమైనటువంటి వాగ్దానాల ద్వారా, చేతల ద్వారా వాళ్ళని అప్పటి వరకు ఉపయోగించిన మళ్ళీ రాష్ట్రాల్లో అంటే ఇక్కడ ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రజలకి తెలుసు, ఒక రేషన్ కార్డు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు టైంలో దీపం పథకం ఇచ్చారంటే, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆ సమయంలో ఇండ్ల పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు, ఆ ఇచ్చేది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం. రేపు రానున్న రోజుల్లో ఇది కొనసాగించడం అంత సులభం కాదు అన్నటువంటి విషయం తెలుసు. తెలిసినా కూడా మీరు ఏదైతే చైతన్యపరిచి మీరు ఇదంతా తాత్కాలికం అని చెప్తున్నారు, ఆ ప్రయోజనాలు పొంది ఇప్పుడు ఎన్నికల సమయంలో 4 పార్టీలు డబ్బులు ఇస్తే 4 పార్టీల దగ్గర తీసుకుని ఓటేసేది ఒకరికి. కానీ అదేవిధంగా మిమ్మల్ని నమ్మి మిగతా వాళ్ళ దగ్గర ఆ ప్రయోజనం పొంది మీ వెనకాల నిలబడి ఓటు వేసేటువంటి కనీసం ఆ చాకచక్యం లేదా ఆ లౌక్యానికైనా సరే మీ వెంట ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో వ్యాపారీకరణకు మార్చేశారు. కాన్షియస్ గానే వ్యాపారీకరణ వైపు రాజకీయాలు మార్చి పారేశారు. ఎప్పుడైతే అప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్న వాడిని కూడా సీట్లు లేకుండా వాడు వ్యాపారం చేసుకొని వచ్చి డబ్బులు తీసుకొస్తే వాడికి సీట్లు ఇచ్చేసి ఎన్నికల్లో పోటీ చేసే పద్ధతి ఏర్పడిపోయింది. అందువల్ల ఏమైందంటే సామాన్య ప్రజానికి వాడు వస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, తీసుకుందాం, ఓట్లు వేద్దాం అని చెప్పిన పద్ధతి వాళ్ళు మారిపోతున్నారు. అది అప్పటికి తాత్కాలికం తెలుసు. అయినా వాళ్ళకున్న పేదరికం, వాళ్ళకున్న చైతన్యం వాళ్ళని ఆ విధంగా భ్రమలోకి ముంచేస్తూ ఉంది. వాళ్ళని తప్పడం సాధ్యం కాదు. వాళ్ళని ఇంకా చైతన్యం పరచాల్సినంత స్థాయిలో పరచలేకుండా పోతున్నాయి అనేటువంటి బాధ మాకు